అక్షయ తృతీయ ప్రాముఖ్యత. అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే అక్షయ అంటే ఎప్పటికీ తగ్గదు అని అర్థం. ఈ పవిత్ర దినాన పరశురాముని జన్మదినోత్సవం జరుపుకుంటారు. పాండవులు అక్షయ పాత్రను పొందారు. మీకు తెలుసా? కుబేరుడు లక్ష్మీదేవిని ప్రార్థించి బంగారం సంపాదించాడంట. అదేవిధంగా వాష మహర్షి మహాభారత రచన ప్రారంభించాడు. గంగమ్మదేవి భూమికి వచ్చిందంట. ఇవన్నీ అక్షయ తృతీయ ప్రత్యేకతలు. ఈరోజు బంగారం, వెండి, ధాన్యాలు లేదా ఉప్పు కొనడం సంపదను ఆకర్షిస్తుందంట. నమ్ముతారు, అందరూ నమ్ముతారు. ఇలా మీరు ఈరోజు ఏమి కొనుగోలు చేస్తున్నారు? కామెంట్ చేయండి. అక్షయ తృతీయ ఏ నెలలో వస్తుంది? అక్షయ తృతీయ అంటే ఒక ప్రత్యేకమైన హిందూ పండుగ. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజుకు వస్తుంది. అంటే ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ వస్తుంది. అక్షయ అంటే అనిత్యమైన అని అర్థం. తృతీయ అంటే మూడవ రోజు. ఈ రోజు మంచి ధనాన్ని, సంపదను, విజయాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున కొనకూడని వస్తువులు ఏమిటంటే ఈ రోజున ఈ వస్తువులు కొన్నారంటే ఇంకా అంతే సంగతులు. అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీల్ సామాన్లు అస్సలు కొనకూడదు. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు అస్సలు పొరపాటున కూడా కొనకండి. ఎందుకంటే ఈ వస్తువుల పైన రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది. అక్షయ తృతీయ చేయవలసిన పనులు మరియు దానాలు గురించి. అక్షయ తృతీయ రోజున చేయవలసిన 3 దానాలు: 1 ఆవు నెయ్యి, 2 వస్త్రములు, 3 బియ్యం. వీటి ద్వారా మీ పుణ్యం అక్షయ తృతీయ రోజున రెట్టింపు అవుతుంది. అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు: శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి అక్షయ పాత్ర ప్రసాదించిన రోజు. ఈసారి విశేషం ఏంటంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణ యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలోనే వస్తుంది. ఈసారి వస్తుంది కాబట్టి అది గొప్ప విషయం. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి. శ్రీకృష్ణ గుడిలో, వెంకటేశ్వర గుడిలో కానీ, నారాయణ గుడిలో కానీ ఎంతో కొంత దాన ధర్మాలు చేయటం ద్వారా మన పుణ్యం ఎంతో కొంత రెట్టింపు అవుతుందని శాస్త్రాలలో చెప్తున్నారు. Thank you for watching this video. Please support me, like and share.